హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియోతో మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఎనీవే, మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చాలా వీలైనంత వరకు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు రైతు భరోసా గురించి అయితే శాటిలైట్ సర్వే అని కొంత అక్కడ మరియు ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్స్ అని అవి అని ఇవని చాలా మేరకు అయితే కోతలకైతే విధించడం జరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ రోజుకు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటంటే, మనకు ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలోకి నేరుగా వేయనున్నారు. ఎందుకంటే అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలానే ప్రభుత్వ వర్గాలు లేదని కూడా వెల్లడించాయి. వ్యవసాయ శాఖకు సంబంధించిన రెవెన్యూ అధికారులు అయితే సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి అయితే సంబంధించిన నివేదిక అయితే ఇవ్వడానికి అయితే సర్వశక్తుల్లా వాళ్ళని కృషి చేసి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అక్కడ ఆదేశించడం జరిగింది. ఇది అయితే ప్రకారం అయితే వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందుతాయని వాళ్ళైతే ఒక చెప్పడం ముందు నుంచి చెప్తున్నారు. అదే మాట మీద వేయబోతుంది డబ్బులు. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం కాకుండా మనకు మ్యాక్సిమం ఉండే 5-6 ఎకరాల రైతులకైతే వాళ్ళు వ్యవసాయం ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి అది వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగాను మనకు 10 ఎకరాలు ఉండి 5 ఎకరాలు ఉన్న రైతులు ఖచ్చితంగా వ్యవసాయం చేసేది. వాళ్ళు వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఎందుకు చేయబోదు 100 ఎకరాలు ఉంటే వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఎందుకంటే బీడు పొడవు ఉంటుంది. అది కూడా వీళ్ళు కూడా 10 ఎకరాలకే ఫిక్స్ చేయడం కూడా జరిగింది. అలా అయితే ఈ స్కీమ్ కింద ఏడాదికి అయితే ఎకరానికి 12,000 అందుతాయని చెప్పేసి చెప్తారు ఫ్రెండ్స్. అంటే 6,000 చొప్పున అయితే ఇవ్వబోతుంది. అంటే 7,500 చొప్పున అనుకున్న మనం రైతు భరోసా డబ్బులు అవి అయితే సక్సెస్ కావడం లేదని చెప్పేసి వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా డబ్బు ఇక్కడి నుంచి తేవాలి, ఏం చేయాలి, రొటేట్ మొత్తం మనీ అనేది రొటేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 12,000 అంటే వీళ్ళు 6,000 చొప్పున ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి చూద్దాం ఏది 12,000 ఇస్తారా. మనకు వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ఎక్కడ చూసినా 12,000 అని చూపిస్తుంది. కాబట్టి 12,000 ఇవ్వబోతుందా లేకపోతే ఇంకేమైనా డబ్బు పెంచబోతుందా నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.